పైగా వాడు ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకుని నా చెల్లి గురించి తప్పుగా వాగాడు. వాగిన వాడి నాలుక తెగిపడాలి. నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ వాడితో ఇప్పుడు మనం మాట్లాడాలంటే బాల్ని మన కోర్టులోకి తెచ్చుకోవాలి. హాస్పిటల్లో రిపోర్ట్లని ఏవో తేడాగా మాట్లాడుతున్నాడు కదా. ముందు ఆ రిపోర్ట్లు ఫేక్ అని నిరూపిస్తే వాడిని ఏం చేయాలో ఆలోచిద్దాం. వాడిని ఏం చేయాలనే దాని మీద ఆలోచన ఏం లేదు రాజీవ్. నాకొక క్లారిటీ ఉంది. విషయం తన క్యారెక్టర్ గురించి కావడంతో ప్రతాప్ దాన్ని తేలిగ్గా తీసుకోలేదు. దాస్కి గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నారు. హాస్పిటల్లో ఎంక్వైరీ చేయించారు. అప్పుడే రిపోర్ట్స్ మారిపోయాయి అన్న సంగతి తెలిసింది. సారీ సార్, ఆ తప్పు మా వల్లే జరిగింది. ఆ రోజు దాస్ అనే పేరుతో 2 పేషెంట్స్ వచ్చారు. రిపోర్ట్స్ మారిపోయాయి. ఇంకో దాస్ గారు ఫోన్ నంబర్ ఇచ్చారు. విషయం తెలిసాక ఆయనకి ఫోన్ చేశాం. ఈ దాస్ గారు ఫోన్ నంబర్ కానీ అడ్రస్ కానీ ఏమీ ఇవ్వలేదు. అందుకే మేము ఇన్ఫార్మ్ చేయలేకపోయాం. కోపంతో ప్రతాప్ దాస్ మీద చేయి చేసుకున్నారు. అది దాస్లో మరింత విషాన్ని రేపింది. నిన్ను రారా రే, చూడరా, చూడు. ఈ రిపోర్ట్స్ చూసే కదా, ఇవి నమ్మే కదా నా చెల్లి క్యారెక్టర్ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. చూడు, ఇప్పుడేం చేస్తావు చెప్పు. డబ్బే కావాలంటే నీకెంత కావాలన్న ఇచ్చేవాణ్ణి, కానీ నువ్వు చేసింది నేను ఎప్పటికీ క్షమించను. ఎవరి గురించి మాట్లాడావో తెలుసా? నా చెల్లి క్యారెక్టర్ గురించి. అసలు నీకు తన పేరెత్తే అర్హత లేదురా. ఊర్లో కష్టం సుఖం తెలిసిన వాడివని నా చెల్లికి ఏం కావాలన్నా కాలి దగ్గరికి అందించేలాగా నేను డబ్బు సంపాదించాను. కష్టపెట్టకుండా చూసుకుంటావని నీకిచ్చి చేస్తే అచ్చు వేసిన ఆంబోతులాగా ఊరి మీద పడి తిరుగుతూ నా చెల్లి గురించి అడ్డమైన వాగుడు వాగావు. నా కుచ్చి కోపానికి నిన్నిక్కడే నరికి పాతేయాలనుంది. నా చెల్లికి తన బిడ్డలకి ఒక తోడు కావాలి కాబట్టే నిన్ను వదిలేస్తున్నాను. ఇంకొక్కసారి నీ గురించి ఇలాంటి ఒక్క విషయం తెలిసినా క్షమించన్రా. ఇకపై నందిత గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకో. ఎందుకంటే ఈసారిచ్చే వార్నింగ్ చూడ్డానికో తీసుకోవడానికో నువ్వుండవు. వెళ్ళా. నందిత క్యారెక్టర్ కడిగిన ముత్యమని ప్రతాప్ చేసిన ప్రయత్నం దాస్కి నమ్మకం కలిగించలేదు. ప్రతాప్ తన డబ్బుతో కట్టుకథ అల్లాడని పిచ్చాలోచనతో నిజాన్ని చూడలేకపోయాడు. వాళ్ళు మీకిచ్చిన బెదిరింపు చూస్తుంటే వాళ్ళు చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. లేదంటే నేరుగా ఆస్పత్రికి పోయి రిపోర్ట్లు పట్టుకొస్తారా? పైగా నందిత మొహం చూస్తుంటే అలా అనిపించడం లేదయ్యా. నీ మొహం చూస్తే అనిపిస్తుందా పెళ్ళైన వాడితో సంబంధం పెట్టుకున్నావని? నీ ఆడోళ్ళ మొహంలో ఏముండదే. ఇట్లాంటి పనులు చేసేవాళ్లే అట్టా ఏమీ తెలియనట్టు కనిపిస్తారు. మిమ్మల్ని కనిపెట్టలేమమ్మా. రిపోర్టు తప్పంట. నన్ను కొన్నట్టే వాడనుకుంటే ఉన్నదాని లేదని లేనిదాని ఉందని ఆ హాస్పిటల్ వాళ్ళు చెప్తారు కదా. దానికి పిల్లలు పుడితే నీకు పుట్టాలి కదా, మరి ఎందుకు పుట్టలా?